ఆగు ఇన్నాళ్ళకి దొరికావు బ్లాక్ టికెట్లు అమ్ముతున్నావా బ్లాక్ టికెట్లు కాదు ఎల్లో టికెట్లు తిరుపతి గుళ్ళో లడ్డు టికెట్లు అనుకున్నాను పిచ్చి పిచ్చి వేషాలకు ముందు స్టేషన్ నాడు ఇప్పుడు కుదరదు డిఎస్పీ సార్ కోసం వెయిట్ చేస్తున్నా ఫ్యామిలీతో సినిమాకి వస్తుండ్రు అమ్మా నా బంగారు తల్లి నా బంగారు చిట్టి ఆ టికెట్ నాకు ఇచ్చేయమ్మా అబ్బాయికి ఇచ్చి నేను ప్రమోషన్ కొట్టేస్తా 300 రూపాయలు గిడు 300 రూపాయల బ్లాక్ లో కొన్నాను అవునులేమ్మా మరీ ఎక్కువ ఇచ్చి కొన్నావమ్మా ఎందుకమ్మా అంత డబ్బు పెట్టుకుంటాం ఇదిగో తీసుకో వెళ్ళినమ్మా జాగ్రత్త కూల్ డ్రింక్ తాగాడమ్మా ఏంటండి గారు ఇక్కడికి వచ్చినారే డిఎస్పీ గారు వస్తున్నారా దేనికి రైడింగ్ అండి పిచ్చి పిచ్చిగా ఉందా రైడింగ్ వస్తారా సినిమా హాల్కి ఫ్యామిలీతో సినిమా చూడటానికి వస్తున్నారు చెవిలో కాయ ఆడుతున్నారండి ఆట మొదలై గంట అయింది ఇప్పుడు ఎందుకు వస్తారండి గంట అయిందా 420 మళ్ళీ దెబ్బ కొట్టిందా ఒరే 300 పెట్టి కొన్నాను రా కనీసం 400 కమ్మి పెట్టరా అమ్మో నేనా 300 కమ్మి పెట్టరా నా వల్ల కాదు రే పోరా నువ్వు అమ్మపోతే నేను అమ్ముకుంటాను 5 రూపీస్ 10 రూపీస్ 5 రూపీస్ 10 రూపీస్ 5 రూపీస్ 5 రూపీస్ 5 రూపీస్ 5 రూపీస్ 5 రూపీస్ ప్లీజ్ 5 రూపీస్ 2 రూపీస్ 5 రూపీస్ 2 రూపీస్ 5 2 రూపీస్ సార్ డిఎస్పీ గారు మీరా వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్ ఫ్యామిలీ రాలేదా సార్ షట్ అప్ డ్యూటీలో ఉండి బ్లాక్ లో టికెట్ అమ్ముతావా అదిగా సార్ యు ఆర్ సస్పెండెడ్ సార్ నా మాట వినండి సార్ నాకేం తెలియదు సార్ అయ్య బాబాయ్ నాకేం తెలియదు అయ్య బాబాయ్ నాకేం తెలియదు సార్ అయ్య బాబాయ్ ఏంటి నా ప్రాణం తీసేటట్టు అయ్య బాబాయ్ చంపుతా నిన్ను చంపుతా పిలిచారా వీళ్ళందరికీ లోన్లు ఇచ్చారా వీళ్ళ అన్నాజీ మనుషులే కదా మీరు ఇవ్వమంటే ఇచ్చాను మరి వాళ్ళంతా ఇవ్వలేదంటున్నారు ఏమయ్యా ఇవ్వలేదా ఎక్కడ ఇచ్చారండి ఇవ్వలేదు కదండి అంటారు మీరు ఇలాగే అంటారు నాకు తెలుసు అందుకే సంతకాలు తీసుకున్న పత్రాలు ఉన్నాయి మన దగ్గర ఎక్కడ అంటున్నాను మీకే కదా ఇచ్చాను మీ బీరోలో కదా పెట్టుకున్నారు నాకెప్పుడు ఇచ్చావయ్యా చూడు వీళ్ళంతా కోర్టుకు వెళ్తా ఉంటున్నారు అయితే నన్నేం చేయమంటారు ఒకే మార్గం చేసిన తప్పుకు రాజీనామా పత్రం ఇచ్చాడు వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను నేనేం తప్పు చేశాను నేను రాజీనామా చేయాలి లేదా పోలీసులు ఎంక్వైరీ అరెస్టులు కోర్టులు అది అన్నాజీ పవర్ అంటే అర్థమైంది ఒకసారి ఇలా వస్తారా ఏం కావాలి నీ ఎంగిలి ప్లేట్ కడిగాను రా నీ ఇంటికి సున్నం కొట్టాను రా అక్కడికి సర్వర్ పని కూడా చేశాను రా సిగ్గుపడలేదు ఇవన్నీ ఎందుకు చేశానో తెలుసా ఈ ఊరికి ఇంత ఉపకారమైన నువ్వు చేస్తావని నమ్మకంతో చేస్తాను రాజీనామా చేస్తాను వెళ్ళు అన్నాజీ దగ్గరికి వెళ్ళి చేసుకొట్టుకో ఒక విషయం గుర్తుపెట్టుకో ఏదో ఒక రోజు ఆ రసీదు పత్రాలతో నువ్వే నా ఇంటికి వస్తావు నేను రాను హలో హలో ఫోన్ చేసి మాట్లాడవేంటాయా హలో నేను డాక్టర్ రమణ్ మాట్లాడుతున్నాను చెప్పండి టాబ్లెట్స్ రెగ్యులర్ గా వాడుతున్నారా వాడుతున్నానండి మీ ఆయనకి అనుమానం రాలేదుగా లేదండి ఆయనకి ఏమాత్రం అనుమానం రాకుండానే చేస్తున్నాను ఏంటివి నిద్ర మాత్రలు మా ఆవిడికి ఎందుకు ఇచ్చావు నాకెందుకు వాడమన్నావు మీ ఆవిడే కావాలంది అబద్ధం నీతో శారీరకంగా కలవకుండా ఉండడానికి మార్గం కావాలి నోటికొచ్చినట్టు నా భార్య గురించి మాట్లాడతావరా నిన్ను మన గోల్డ్ మంచిది కానప్పుడు గోల్డ్ స్మిత్ అని అనకూడదు బ్రదర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నావు పెళ్ళై వారం రోజులైంది ఒక్కసారైనా దగ్గర రానిచ్చిందా మా ఇద్దరి మధ్య చాలా కాలంగా సంబంధం ఉంది నీది వన్ సైడెడ్ లవ్ కేవలం డబ్బు కోసమే నిన్ను పెళ్లి చేసుకుంది ఇక్కడ రెచ్చిపోవటం కాదు వెళ్ళి మీ ఆవిడ మీద చెయ్యేసుడు మా ప్రేమ ఎంత పవిత్రమైందో నీకే తెలుస్తుంది ఎందుకు చెప్పు నిన్ను ముట్టుకుంటే నా అసహ్యంగా ఉందా అలాంటప్పుడు నన్ను ఎందుకు ప్రేమించినట్టు ఎందుకు నటించావు చెప్పు చెప్పువే అందుకేనా నాకు రోజు నిద్ర మాత్రం ఇచ్చి పడుకోబెడుతున్నావు ఈ రోజు నిన్ను వదలను పొడుస్తావా పడవ్వే పొడు ఓహో మనసంతా డాక్టర్ మీద ఉన్నప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు నా జీవితంతో ఎందుకు ఆడుకున్నావు చెప్పవే చెప్పు ఏమిటి బావ నువ్వు మాట్లాడేది మీరే నిజం చెప్పండి నేనేంటి నిజం చెప్పడం ఏంటి
నువ్వు చేసే పాపిష్టి పనులు నన్ను మాత్రం ఇరికించకమ్మా. ఆ మావయ్యనే ఏదో అయిందని అనుకున్నాను కానీ అబ్బా ఇట్లా అన్ని అయిపోయిందని అనుకోలా. మీరే మోసం చేస్తారా? నాన్న ఇది ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంటానికి వీలే. వెళ్ళవే. ఎవరికి ఏ పాపం చేసి ఎరగమే? ఆ దేవుడు ఎందుకండి మనల్ని ఇలా పరీక్షిస్తున్నాడు? ఏడోకమ్మా ఏడోకు, ఏం కాలేదు. ఆ రాక్షసులు ఈ దేవుళ్ళు మనకెంత ద్రోహం చేయాలనుకున్నా కొండంత అండగా నా కూతురు ఉంది. నా కూతురు ఉంది. ఏంటి నడ్రోల్ మీద గొడవ? ఏమున్నా సార్, గుండగిరి విరిగిపోయింది. ప్రతి ఓన్ చేతిలో సైకిల్ చైన్ ఫ్యాషన్ అయిపోయింది. గల్లీకో దాదా కాటుకో గొడవ. ఈ ఊరి పేర్లలో ఉంది కదా సార్, హైదరాబాద్ బ్యాడ్ సిటీ అని. వదలండి, నన్ను వదలండి.
వాడి వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. వాడు పెద్ద చీట్. నువ్వే ఒక ఫోటో నీకంటే పెద్ద చీట. ఎందుకు ఆ అమ్మాయిని పట్టుకుని అలా కొడుతున్నారు? అమ్మా ఆపండి! ఏంటండి దౌర్జన్యం? ఆపండి! ఏంటండి ఇది? ఒక అమాయకురాలను పట్టుకుని అలా కొడుతున్నారు. ఆడపిల్ల అది పెద్ద ఫోటో. మీరు పొరపాటు పడుతున్నారు. అది చాలా మంచి పిల్ల అండి. ఐఏఎస్ చదవడానికే ఈ ఊరు. అమ్మాయి బయోడేటా అంత బాగా చెప్తున్నావు. నీ కూతురేంటి అలా అడుగుతున్నారేంటి? నా కూతురే. వీణు కూడా జీబులు ఎక్కించాను రా. కూతురికి వకాలత్ పట్టుకొచ్చాడు. అది కిరాయి గుండా పనులు చేస్తుంటే తండ్రి ఉండి సపోర్ట్ చేస్తావా? కనటం కాదు, పెంచడం నేర్చుకో. అయ్యో రక్తం నాన్న. ఫోన్ చేసుకోవచ్చా? ఇదేమన్నా పబ్లిక్ టెలిఫోనా? కాదు, తెలిసిన స్నేహితుడు ఒకడు ఉన్నాడు ఈ ఊర్లో. నువ్వు ఫోన్ చేస్తానంటే నేను భయపడిపోతాను అనుకున్నావా? నెంబర్ చెప్పు. 232222. ఆయన ఏమన్నా సీఎమ్మా పిఎమ్మా? రింగ్ అవుతుంది. వాడి పేరేంటి? సుబ్బారావు. ఇక్కడేం వెలగబెడుతున్నాడు? టిఏజీ. హలో సుబ్బారావు గారు. సుబ్బారావు నమస్తే. నేను సుందరామూర్తిని. గుర్తున్నాను, రాజమండ్రి. బాగానే ఉన్నాను. చిన్న మిస్టేక్ జరిగింది. నన్ను అరెస్ట్ చేశారు. ఇక్కడే స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఏ స్టేషన్ అడుగుతున్నారు? వన్ టౌన్ అంటున్నారు. ఆయన ఏ యూనిఫామ్ లో ఉన్నారంటే ప్రస్తుతం బనియన్ లో ఉన్నారు. ఆయన సిఐ అట. సిఐ. నమస్కారం సార్. పెట్టేశారు. కొంప ముంచావు కదయ్యా. ఫోన్ చేసింది డిఐజీకి అని చెప్పొచ్చు కదా. ఏమన్నారు? ఏం లేదు, ఒక 5 నిమిషాల్లో ఇక్కడికి వస్తాను. అయ్యో, ఇవన్నీ క్లీన్ చేయండి రా. డిఐజీ గారు వస్తున్నారు. ఏంటి తీసేయండి. నా షర్ట్ ఏదిరా? నా షర్టు. సుందరం, ఎన్నాళ్ళైందా నేను చూసి? హైదరాబాద్ వచ్చుకుని నన్ను కలవలేదేంట్రా? ఏమిటా ఈ రక్తం? ఊరుకోరా. మా వాళ్ళు ఏమైనా చేశారా? ఈయన ఎందుకు అరెస్ట్ చేశారు? నడి రోడ్డు మీద పబ్లిక్ న్యూస్ అని చేస్తుంటే. నాన్ సెన్స్. ఈయన గురించి మీరు ఏమనుకుంటున్నారు? క్రమశిక్షణ, సిన్సియారిటీ ఈయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఎప్పటి నుంచో అరెస్ట్ చేయాలనుకుంటున్న ఈ ఫోటోని పొద్దున్నే అరెస్ట్ చేస్తుంటే ఆ అమ్మాయి తండ్రిని నడి రోడ్లో అల్లరి చేశాడు సార్ ఈ పెద్ద మనిషి. సుందరం, ఇది నీ కూతురా? నా కూతురు కాదు. నా కూతురు ఐఏఎస్ చదువుతుంది. నా కూతురు కలెక్టర్ కాపోతుంది. నా కూతురు కాదు. నా కూతురు ఇటువంటి 420 పనులు చేయదు. నేను అలా పెంచలేదు. ఇది నా కూతురు కాదు. ఇది నా కూతురు కానే కాదు.